అంటే ఇప్పుడు అక్కడ ప్రచారం చేస్తున్నటువంటి నాయకులైనా మంత్రులైనా లేకపోతే నవీన్ యాదవ్ అనుచరులైనా కూడా డైరెక్ట్ నవీన్ యాదవ్ అంటున్నారు నేను ఇక్కడ 1,00,000 మెజారిటీతో గెలుస్తాను ఖచ్చితంగా అంటారమ్మా. ఏ క్యాండిడేట్ అయినా నిలబడ్డ వ్యక్తి గెలుస్తాననే నమ్మకంతోనే ఉంటాడు. అట్లుంటేనే ముందుకు పోగలుగుతాడు. ఒకవేళ అట్లా నేను ఓడిపోతా అనుకుంటే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాడు, డబ్బులు కూడా ఖర్చు పెట్టాడు. మళ్ళీ ఆయనకు అధికార పార్టీ టికెట్ వచ్చింది కాబట్టి జనరల్గా బై ఎలక్షన్స్లలో అధికార పార్టీ కొద్దిగా సానుకూలత ఉంటుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఈ 2 ఏళ్లలో జూబ్లీ హిల్స్కు నిజంగానే ఈ సమస్యలన్నీ ఇప్పుడు 60 కోట్లు ఏదైతే ఇచ్చిండో అదే ఆయన అధికారంలోకి వచ్చినాక ఇచ్చి ఆ డ్రైనేజీలు రోడ్లు ఇవన్నీ బాగు చేసి ఉంటే డెఫినెట్గా ఆయనకు పాజిటివ్ ఉండేది పార్టీ తరఫున. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 826 కోట్లతోని రోడ్ల పనులు మొదలుపెట్టారు. అంటే దానికి భూమి పూజ చేశాడు, ఫౌండేషన్ స్టోన్ వేశాడు. ₹1 ఖర్చు చేయలేదు. ఇప్పటి వరకు ఒక్క కాంట్రాక్టర్ కూడా పనులు మొదలు పెట్టలేదు. మరి అది కళ్ళ ముందు ఉంది కదా. కేవలం ఏదో బస్తీలలో ఇప్పుడు ఒక 200 చిన్న చిన్న పనులు స్టార్ట్ చేశారు. 60 కోట్లతోని 200 పనులు స్టార్ట్ చేశారు. అది 4 డివిజన్లలో 4-5 డివిజన్లలో. ఇక వాటి ఇంపాక్ట్ ఏమన్నా కొద్దిగా ఉంటుందేమో చెప్పలేం. కానీ అక్కడున్న ఓటర్స్ని చూసినప్పుడు వాళ్ళ మనోభావాలు మీడియాలో మీలాంటి వాళ్ళు వాళ్ళ ఇంటర్వ్యూస్ చూపెడుతున్నప్పుడు అయితే పాజిటివ్గా ఏం లేదని అనిపించింది. ప్రభుత్వానికి పాజిటివ్ ఓట్ ఏం కనబడతలేదు. వ్యక్తిగతంగా వాళ్ళకు ఉండే ఫాలోయింగ్ వాళ్ళకు ఉన్నది తప్ప పాజిటివ్ ఓట్ లేదు. మళ్ళీ నిన్న రౌడీ షీటర్లు అందరినీ తీసుకుపోయి కూర్చోబెట్టి శ్రీశైలం యాదవ్ని కూడా తీసుకుపోయి కూర్చోబెట్టి బైండ్ ఓవర్ చేశారు పోలీసు. దానివల్ల అది మైనసే కదా. అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు కదా, ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంటే ఉంది కదా. మరి వాళ్ళు టికెట్ ఇచ్చిన క్యాండిడేట్ తండ్రినే కూడా ఇలా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు ఎలక్షన్ కమిషన్. మరి దాని ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా? ఆయన ఇప్పుడు ఏం రౌడీ పనులు చేయట్లేదు, బట్ ఒకప్పుడు రికార్డులో ఉన్నాడు కదా.